అద్దంకి రంజిత్ తోఫిర్ గారి పరిచర్య బహుముఖమైనది. వారి పరిచర్యను గురించి ఒక్కసారి మా ప్రియ ప్రేక్షకులందరినీ కోరుతున్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక మంది భక్తులు ప్రకటన గ్రంథం అర్థం కాదు, ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే బైబిల్లోని ఇతర 65 గ్రంథాలు అర్థం కావు. తప్పకుండా చదవండి యుగాంతం గురించిన జ్ఞానం. కాదా, అసలు దేవుడు దేవదూతలను సృష్టిస్తే వారు తిరుగుబాటు చేశారు, మానవులను సృష్టిస్తే వారు పడిపోయారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎరిగి ఇటువంటి బలహీనులను ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్నిటికీ కర్త దేవుడు అయినప్పుడు విషాదానికి పాపానికి కర్త దేవుడు ఎందుకు కాడు? ఈ ప్రశ్నలకు లేఖనాధారాలతో అధికారిక సమాధానం ఇచ్చిన అద్భుత పరిశోధనాత్మక గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. 4వది సింహనాదం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక బోధలను వాక్యకాంతిలో పరీక్షించి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అపోస్తలిక బోధ, ఏది మానవ కల్పిత బోధ అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిరూపించిన గ్రంథం సింహనాదం. కుమార్తెగా ఎందుకు పిలిచాడు? క్రీస్తు తన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? సంఘం ఎత్తబడ్డాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వంలో వధువు ఏం చేస్తుంది? జీవవృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. ఆ మహిమలోకంలో కూడా రోగాలు ఉంటాయా? ఈ ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు పంపిన అధికారిక సమాధానం మహిమ ప్రపంచం. ఆరవ గ్రంథం ఆదీపస్తంభం. పరిశుద్ధ లేఖనాలలోని ఉపమాన పరిభాషలో క్రొత్త నిబంధన క్రైస్తవ సమాజం ఒక దీపస్తంభంగా అభివర్ణించబడింది, సంబోధించబడింది. క్రీస్తు సంఘానికి ఆ పేరు పెట్టడంలో దేవుని ఉద్దేశం ఏమిటో, ఒక నిజమైన దీపస్తంభంగా క్రైస్తవ సమాజం తయారు కావాలంటే మనం ఏం చేయాలో స్పష్టంగా మనకు తెలియజేయడానికి పైనుండి దిగి వచ్చిన దేవుని స్వరము ఆదీపస్తంభం అనే గ్రంథరాజము. క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించే అద్భుత గ్రంథం దేవుని గండ్రగొడ్డలి. ఏమిటి? అందులో పాలు పొందకపోవడం వల్ల కలిగే నష్టాలేమిటి? ఈ విషయంలో లేఖనం ఏం చెప్తున్నదో తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవండి 4:4:4. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన దైవాభిమానులందరికీ, సత్యాన్వేషకులందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ, మీరు నేను కలిసి సత్యవేద సారాన్ని ఆస్వాదించి ధన్యులమయ్యే ఈ ధ్యానానికి శ్రీకారం చుడుతున్నాం. రండి ప్రియులారా. నేటి మన ధ్యానము కొరకు ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అనే ఒక గంభీరమైనటువంటి సత్యము ఇక్కడ ఉద్బోధించబడుతూ ఉంది. దేవుడు నరుని సృజించెను అనేది అందరూ చెప్పుకున్న విషయమే. అన్ని మతాల వాళ్ళు అదే చెబుతున్నారు, దేవుడు మనిషిని చేశాడు అని. కానీ బైబిల్ గ్రంథం మరి కాస్త ముందుకెళ్ళి ఏం చెబుతోందంటే, దేవుడు మనిషిని చేసేటప్పుడు తన స్వరూపమందు వాణ్ణి చేశాడు. దేవుడు సింహాలు, ఏనుగులు, ఎలుకలు, పక్షులు, అత్యంత సూక్ష్మమైనవి కంటికి సహా ఈ చర్మచక్షువులకు కనిపించనటువంటి అతి చిన్న జీవులు ఉన్నాయి. వీటన్నిటిలో దేని కథ దానిదే, దేని రూపం దానిదే. ఇలాగ ఇన్ని రకాల ప్రాణులను చేసినప్పుడు దేనిని కూడా దేవుడు తన స్వరూపం ముందు చేశాడని చెప్పబడలేదు. అవన్నీ దేవుని సృష్టే కానీ దేవుని రూపము కాదు, దేవుని స్వరూపం కాదు, దేవుని పోలిక కాదు. కేవలం మానవ జాతిని దేవుడు నిర్మించినప్పుడు మనుష్యుడు ఒక్కడు మాత్రమే దేవుని స్వరూపం, దేవుని పోలిక అన్నాడు. ఈ దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేది మూడు విధములు. మొట్టమొదటిది ఏమిటంటే బాహ్య స్వరూప సామ్యము, సారూప్యత. అంటే దేవుణ్ణి మనం ఎప్పటికైనా ఆ సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళి లేక పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి మనం ఎప్పటికైనా చూడగలిగితే ఆయన బాహ్య రూపము ఒక మనిషిలాగా ఉంటాడే తప్ప ఓ గద్దలాగానో పాములాగానో ఇంకే జంతువులాగానో ఉండడు. ఇక్కడ ఆదికాండము 1:26
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమన్నాడు. ఆదికాండం 1:26లో నరుడు దైవస్వరూపి. కానీ యెహెజ్కేలు గ్రంథం 1:26 మీరు చూస్తే దేవుడు నరస్వరూపి అని చెప్పబడింది. యెహెజ్కేలు చూశాడు, దానియేలు చూశాడు, యోహాను చూశాడు, మోషే చూశాడు, యెహోషువ చూశాడు. ఈ మహాభక్తులందరూ దేవుణ్ణి చూశారు. ఎవరు దేవుణ్ణి చూసినా బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదో ఒక పక్షిలాగానో జంతువులాగా కనబడలేదు. ఆయన మనిషి ఆకారంలోనే ఉన్నాడు. ఎందుకంటే అసలు దేవుని ఆకారములోనే మనిషి చేయబడ్డాడు. అది అసలు రహస్యం. దేవునికి నరునికి మధ్య ఉన్న పోలిక 3 విధములు అన్నాను. మొట్టమొదటిది బాహ్య స్వరూపము ఆయనకి మనకి ఒకలాగానే ఉంటుంది. దేవుడు నిరాకారుడు అనే మాట తప్పు. వేదాంత పండితులు కొంతమంది తమకు తెలియని విషయాలు మాట్లాడి ప్రజలను మాయ చేసి మభ్యపెడుతున్నారు. పాపం వీళ్ళు మాయ చేస్తున్నాము అని కూడా ఎరగని అమాయకులు. ఎందుకంటే వీళ్ళని ఇంకెవడో మాయ చేశాడు. ధర్మ ప్రచారకులు అనేక మంది తామే ఇంకొకరి మాయలో పడిపోయి అందరినీ మాయ చేస్తున్నారు. ఈ మొత్తం లోకమంతటిని మాయ చేసే మాయగాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే సైతాను అంటాం మనం. వాడు నేర్పించాడు ఈ శుష్క వేదాంతం, మెట్ట వేదాంతం అంతా. దేవుడు నిరాకారుడని, నిర్గుణుడని ఇవన్నీ వేదాంత పండితులు చెబుతున్నారు. నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు. గుణములే లేవా దేవుడికి? దేవుడికి దుర్గుణాలు ఉండవు కానీ అసలే గుణాలు ఉండవా? దేవుడు సగుణుడు, నిర్గుణుడు కాదు, సగుణుడు, గుణములు కలిగినవాడు. దేవుడు నిరాకారుడు కాదు కాదు కాదు. ఆయన సాకారుడు. స ప్లస్ ఆకారుడు, ఆకారము కలిగినవాడు. ఆయన ఆకారము కలిగినవాడు కనుకనే నీకు నాకు ఆకారం ఇచ్చాడు. తన పోలికలో మనల్ని చేశాడు. దేవుడు నిరాకారుడైతే మనము నిరాకారులుగానే ఉండాల్సింది. దేవుని పోలికలో చేయబడ్డాం కదా మరి. కనుక దేవునికి రూపం ఉన్నది, మనకు ఆ రూపమే ఇచ్చాడు. అది మనుష్య రూపము. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే స్వభావ పోలిక, లైక్నెస్ ఆఫ్ ఇమోషన్స్. మనకు ఎవరైనా పొగిడితే చాలా ఇష్టం, సంతోషిస్తాం. దేవుణ్ణి స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఒకరిని ప్రేమించి సంతోషిస్తాడు. వాడు ఎదురు మళ్ళీ తను ప్రేమిస్తే ఆయన సంతోషిస్తాడు. అదే లక్షణం మనకు ఉంది. మనం కొంతమందిని ప్రేమిస్తాము, వాళ్ళు కూడా ప్రేమించాలని మనం ఆశపడతాం. కొన్నిసార్లు మనకి ఇష్టం కానివి జరిగితే మనకు దుఃఖము, బాధ, వేదన కలుగుతుంది. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు దుఃఖపడ్డట్టుగా మనకు రాయబడి ఉంది. దేవుడు సంతోషిస్తాడు, ప్రేమిస్తాడు, ద్వేషిస్తాడు. రాగద్వేషములు, దుఃఖములు, సంతోషములు అన్నీ ఆయనకు ఉన్నాయి. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆనందించే దేవుడు ఆయన. వారి యావత్తు బాధలో ఆయన బాధను ఉందాడు. ఇలాగ బైబిల్లో అనేక వచనాలు. దేవుడు సగుణుడు, భావోద్రేకములు, ఎమోషన్స్ కలిగిన వాడని బైబిల్ మన ముందు దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ ఉంది. ఇది రెండవ పోలిక. ఇక మూడవ పోలిక ఏమిటంటే దేవుని లోపల 3 వ్యక్తిత్వములున్నవి. తండ్రి అనే వ్యక్తిత్వము, కుమారుడు అనే వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ అనే వ్యక్తిత్వం, 3 వ్యక్తిత్వాలు ఉన్నవి. అలాగే మనిషిని కూడా త్రియేకత్వముగా, త్రిత్వముగా దేవుడు చేశాడు. గాడ్ ఈజ్ అ ట్రినిటీ అండ్ గాడ్ మేడ్ all human beings as trinities. Man is a trinity, every woman is a trinity. దేవుడు త్రిత్వము, నీవు త్రిత్వము, నేను త్రిత్వం, మనుషులందరూ త్రిత్వమే. జంతువులు త్రిత్వం కాదు. సింహము, ఏనుగు, పులి, కుక్క, నక్క, పక్షులు, సర్పములు ఇవన్నీ ద్వంద్వములు. దే ఆర్ ఆల్ డ్యూయాలిటీస్, నాట్ ట్రినిటీస్. డ్యూయాలిటీ. వాటికి శరీరం ఉంది, ప్రాణం ఉంది అంతే. మనిషికి ఒక్కడికి ఆత్మ ఉంది. ఈ విషయంలో ఎవరైనా ప్రశ్నలు ఏవనెత్తొచ్చు. ఒక ధర్మ సూక్ష్మము ఇక్కడ వదిలేస్తున్నా. వింటున్న వాళ్ళలో ఎవరైనా సూక్ష్మగ్రాహులు ఉంటే వాళ్ళ ప్రశ్నలు ఏవనెత్తుతారు. నేను చెబుతాను, ఎలాగూ సిద్ధంగానే ఉంటానని మీకు తెలుసని నాకు తెలుసు. ప్రియులారా, ఇతర ప్రాణులని ద్వంద్వములు, మనిషి మాత్రమే త్రిత్వము. అన్ని ప్రాణులకు శరీరం, ప్రాణం రెండే ఉన్నాయి. మనిషికి ఎక్స్ట్రా ఉన్నది ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ మనిషిలో ఉన్నాయి. ఆత్మ కుక్కకు, నక్కకు, పిల్లికి ఉండవు. క్రిమికీటకాలకు ఆత్మ ఉండదు. ఈ విషయం మన దేశంలో ధర్మ ప్రచారకులకు తెలియదు. అన్ని ప్రాణుల్లో ఉండే ఆత్మ ఒకటే అంటున్నారు. ఆత్మ వాటికి ఎక్కడిది నాయన? బైబిల్ ఒప్పుకోదామాట. తెలియకపోతే తెలుసుకోండి. జంతువులకు, పక్షులకు ఆత్మ ఉండదు, ప్రాణం మాత్రమే ఉంటుంది.
మనిషికి ఒక్కడికే ఆత్మ ఉంటుంది కనుక మనిషి దేవుని పోలిక, దేవుడు త్రిత్వము మనిషి త్రిత్వం, ఇది మూడవ పోలిక. ఇది మాత్రమే కాదు, ఇంకా నిగూఢమైన ఒక విషయం ఉంది. అసలు దేవుణ్ణి భగవంతుడు అని మన యోగి పుంగవులు, మహర్షులు, వేద ఋషులు భగవంతుడు అని ఆయన్ను సంబోధించారు. అనేక మంది క్రైస్తవ ధర్మ ప్రచారకులు ఆ మాటను అభ్యంతర పెట్టారు. దేవుణ్ణి భగవంతుడు అనకూడదు, భగవంతుడు అనేది ఒక చెడ్డ మాట, ఆ మాట దేవునికి అన్వయించకూడదు, తప్పు అని చెప్పారు. వారికి డ్యూ రెస్పెక్ట్స్, వారికి తగిన మర్యాద గౌరవాన్ని నేను చెల్లిస్తూనే చెబుతున్నాను, నా సోదర బోధకులు చెప్పింది తప్పు. దేవుణ్ణి భగవంతుడు అనవచ్చు, అనాలి, అది చెడ్డ మాట కాదు. అసలు దేవుని గూర్చి భారతీయ శాస్త్రకారులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కానీ అది ఇప్పటి తరము భారతీయులు మరిచిపోయారు. భారతీయ యోగి పుంగవులు దేవుణ్ణి దర్శించారు, దర్శించి వేదాలు రాశారు. ఆ రాసిన వేదాలేమో మనం చదవకుండా చేశారు ఇప్పుడు ఈనాటి గురువులు. ప్రపంచాన్నంతా మాయ చేస్తున్న మాయగాడు, మోసగాడు సైతాను వేదాలు చదవనివ్వట్లేదు భారతీయులను. అందుచేత దేవుడు మనకు అర్థం కాకుండా మిగిలిపోయాడు. ఆయన మనకు అర్థం కావాలనే కదా వేదాలు, గ్రంథాలన్నీ, శాస్త్రాలన్నీ మన కొరకు రచింపజేశాడు. వేద ఋషులు కానీ పురాణకర్తలు కానీ దేవుణ్ణి భగవంతుడు అన్నారు, అది తప్పు కాదు. దేవుని గూర్చి వాళ్ళకు ఒక మర్మము తెలిసింది కనుకనే భగవంతుడు అన్నారు. మనం కూడా భగవంతుడు అనాలి అని ఈ ఆదికాండం 1:27 మనకు నేర్పిస్తుంది. అది ఈనాటి అంశం. సృష్టికర్తను దేవుడు అనాలా, భగవంతుడు అనాలా అనేది ఈనాటి అంశం. భగవంతుడు అనగా అర్థం ఏంటో తెలుసా? డూ అనే ప్రత్యయం, డూ మూవులు ఉన్నాయి చూశారు, వచ్చాడు, వచ్చాము, ఇలాగా ఈ డూ మూవులలో డూ అనేది ఏదైతే ఉందో అది పుంలింగ సూచక ప్రత్యయము, మ్యాస్కులైన్ జెండర్ని సూచిస్తుంది. అతడు వచ్చాడు, వెళ్ళాడు అంటాం. క్రియకు ప్రక్కన డూ పెట్టినప్పుడు అతడు పురుషుడు, పుంలింగము కలిగిన వాడని అర్థం. దేవుడు అంటాం, భగవంతుడు అంటాం. ఇప్పుడు ఈ భగవంతుడు అనే మాట దేవుడు అనే దానికంటే అదనపు సమాచారం మనకిస్తుందన్నమాట. దేవుడు అంటే ఆయన దివిలో ఉండేవాడు, దేవుడు దివ్యత్వము కలిగిన వాడని అర్థం. బలవంతుడు అంటే బలము కలిగిన వాడు, ధనవంతుడు అంటే ధనము కలిగిన వాడు, జ్ఞానవంతుడు అంటే జ్ఞానము కలిగిన వాడు, అలాగే భగవంతుడు అంటే భగము కలిగిన వాడు అని అర్థం. దానికి అర్థం ఏమిటంటే స్త్రీ తత్వము కలిగిన పురుషుడు అని అర్థం అన్నమాట. భగవంతుడు అనే మాట అంత గొప్ప మాట. భగవంతుడే, అనుమానం లేదు, సందేహం అసలే లేదు. భగవంతుడు అంటే స్త్రీ తత్వము కలిగిన పురుషుడు అని అర్థం. భగం అంటే స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ అని అర్థం. స్త్రీ లాంటి తత్వము కలిగినటువంటి ఒక పురుషుడు, ఆయనే సృష్టికర్త. దేవుడంటే మొత్తము పురుషతత్వమే కాదండోయ్, దేవునిలో స్త్రీతత్వము కూడా ఉన్నది. దేవునిలోని ఒక భాగము యొక్క ప్రతీక పురుషుడు, దేవునిలోని మిగతా భాగము యొక్క ప్రతీక స్త్రీ. అందుకే దేవుడు నరులను తన పోలికగా చేశాడని చెప్పినప్పుడు 2 సార్లు రెట్టించి మళ్ళీ చెప్పాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. ఈ స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసిందే దైవరూపం. దేవుని లోపల ఒక భాగము స్త్రీతత్వాన్ని కలిగి ఉన్నది. ఆ భాగము యొక్క భౌతిక శరీర వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫిజికల్ ఫామ్, దేవునిలోని ఒక భాగము యొక్క ఫిజికల్ ఫామ్ ఎక్స్ప్రెషనే స్త్రీ, దేవునిలోని ఇంకొక భాగము యొక్క భౌతిక వ్యక్తీకరణ పురుషుడు. అందుచేత ఈ 2 కలిసిందే సంపూర్ణ దైవ స్వరూపము. అది అసలు విషయం. పిల్లరా, ఇది సైంటిఫిక్గా కూడా మనం నిరూపించుకోవచ్చు. ప్రతి పురుషునిలోనూ స్త్రీ హార్మోన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి స్త్రీలో కూడా పురుష హార్మోన్లు ఉంటాయి. స్త్రీ బలహీనురాలు, తల మీద నీళ్లకుండా ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, పిలిస్తే పలుకుతాయి వాళ్ళ కన్నీళ్ళు అని
నవ్వుకుంటూ ఉంటాం. పురుషుడు బలవంతుడు, ధైర్యవంతుడు, పౌరుషము కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఏమి పౌరుషము, రోషము, బలము, ధైర్యము కలిగిన స్త్రీలు లేరా? పురుష లక్షణాలు స్త్రీలోనూ ఉంటాయి, స్త్రీ లక్షణాలు పురుషుడిలో కూడా ఉంటాయి. ధైర్యము పురుష లక్షణం, పిరికితనం స్త్రీ లక్షణం అని స్పష్టంగా మనం వర్గీకరించి విభజించి స్థాపించగలమా చెప్పండి? కొన్నిసార్లు పిరికితనం స్త్రీలో ఉంటుంది అనుకుంటే మగవాళ్ళలో కూడా పిరికితనం ఉంటుంది. ధైర్యం పురుషుడి లక్షణం అనుకుంటే ఆడవాళ్ళలో కూడా ధైర్యం ఉంటుంది. ఈవెన్ ఫిజికల్లీ బాడీ కెమిస్ట్రీ ప్రకారం ఒక పురుషుడి లోపల స్త్రీ హార్మోన్లు ఉంటాయి, స్త్రీ లోపల పురుష హార్మోన్లు ఉంటాయి. ఆ సమతూకము, సమతౌల్యము ఎగుడు దిగుడు అయిపోయినప్పుడు శరీర ప్రకృతిలో చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. అందుచేత పురుషుని లోపల స్త్రీ హార్మోన్లు ఉన్న అతడు పురుషుడే. ఎందుకంటే ఇవి బలహీనమైన స్థాయిలో ఉంటాయి అన్నమాట, డామినేట్ చెయ్య ఊరికే ఉంటాయి అంతే. అలాగే స్త్రీ లోపల స్త్రీ హార్మోన్లు ఉంటాయి, కానీ పురుష హార్మోన్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ పురుష హార్మోన్లు స్త్రీలో ఉన్నప్పటికీ డామినేట్ చెయ్యవు, ఎక్కువ అధికారము చెలాయించవు, విజృంభించవు, నిద్రాణంగా ఉంటాయి. అలాగే దేవుడు అనేవాడిని మనం పురుషుడిగా ఎందుకు ఊహించుకుంటామంటే ఆయనలో స్త్రీతత్వము పురుషతత్వము కంటే కొంచెము అణిగిమణిగి బలహీనంగా ఉంటుంది. డామినేటింగ్ ఫీచర్ మాత్రం పురుషతత్వమే. దేవునిలో ఎక్కువ విజృంభించే తత్వము కలిగినది పురుషతత్వం, కాస్త లోబడే విధేయత కలిగినది స్త్రీతత్వము. అందుచేత దేవుడు భగవంతుడు అనే మాట భారతీయ శాస్త్రకారులు చెప్పారు. దేవునిలో నుండి ఎప్పుడైతే నాద బ్రహ్మం వచ్చేసాడో, కుమారుడు పుట్టాడు, ఆయన దేవుని ముందు విధేయత చూపించడం మొదలుపెట్టాడు. దేవునిలోని విధేయతా గుణములు ఆయన పుణికి పుచ్చుకొని కుమారుడుగా పుట్టాడు గనక ఎల్లప్పుడూ తండ్రి చిత్తమే ఆయన నెరవేర్చాడు. ఇలాగా దేవునిలో ఉన్నటువంటి ఒక భాగము యొక్క ప్రతీక పురుషుడు, ఇంకొక భాగము యొక్క ప్రతీక స్త్రీ గనుక వారిద్దరి మధ్య బలీయమైన ఆకర్షణ ఉన్నది. ప్రియులారా, స్త్రీకి పురుషునికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ అజేయము, జయించడానికి వీలు లేదు. జయించాడు ఎవరైనా మహానుభావుడంటే ఆ దేవుడు దిగి వచ్చి వీడికి జయమునివ్వాల్సిందే తప్ప మనిషి తన సాధన చేత ఈ లైంగిక ఆకర్షణ జయించలేడు. ఈ ఆకర్షణ ఎందుకంటే దేవునిలోని అవతల చివర పురుష భాగం, యువతల చివర స్త్రీ భాగం అనుకుంటే దేవుడిలోని ఆ చివర ఈ చివర ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి. అదే ఈనాడు మన మధ్య మానవ సమాజంలో మోహముగా ప్రతిబింబిస్తోంది. ఈ మోహమును మాయ అంటారు. ఎందుకు అలాగ మాయలో పడిపోతారో తెలియదు. కొంతమంది మహాధనవంతులు బిచ్చగత్తల్ని ప్రేమిస్తారు, మహాకోటీశ్వరుడి కూతుళ్ళు బిచ్చగాడిని ప్రేమిస్తారు, అడుక్కు తినేవాడిని ప్రేమిస్తారు. అదేంటంటే ప్రేమ అంతే అంటారు. దీనికి వివరణ ఉండదు. మనకు అంతు చిక్కని ఏదో ఒక మహారహస్యం ఉన్నది. ఆ టైంకి ఏదో పూనకం వచ్చేస్తుంది. వీడు కాదుగా, వాడి మైండ్ వాడికి ఆధీనంలో ఉండదు. వాడు తన జీవితం అంతా, భవిష్యత్ అంతా పాడు చేసుకొని ఒక అయోగ్యురాలు కొరకు పరుగులు తీస్తాడు. ఏమిటి ఆకర్షణ? విశ్వామిత్ర మహర్షి మేనక కోసం పరుగులు తీయడం ఏంటి? రాజర్షి దావీదు మహాభక్తుడు బత్సెబ కోసం పరుగులు తీయడం ఏంటి? వీళ్ళు అజ్ఞానులా? మహామేధావులు, మహానుభావులు. ఈ మోహము అనేది అత్యంత బలీయమైనది కనుకనే స్త్రీలు పురుషులు తగుమాత్రం దూరంలో ఉంటే మంచిదని పెద్దలు నిర్ణయించారు. ఈ రోజుల్లో సమాజంలో ఆ జ్ఞానము నశించింది. రాసుకు పూసుకు తిరగడము, శోధన కలగడం, పాపంలో పడిపోవడం, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. స్త్రీలు తమ శరీరాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో ఇస్లాం సాంప్రదాయం మహోన్నతమైనది, నేను అభినందిస్తున్నాను. స్త్రీ శరీరం పురుషుడు కనపడకూడదు, కనబడితే వాడు ఆకర్షించబడతాడు. చాలా మంచిది అది. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలోని ఆడపిల్లలు జాగ్రత్త, శరీరం ప్రదర్శన చేయకండి. వస్త్రాలున్నది శరీరాన్ని కప్పడానికి, మరింత మెరుగ్గా చూపించడానికి కాదు. దయచేసి జాగ్రత్త. ఎవరైతే యేసుక్రీస్తును తమ దేవునిగా నమ్మి శరీరాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళని దేవుడు లెక్క అడుగుతాడు. స్త్రీలు శరీరం సరిగా కప్పుకోండి. పురుషులు స్త్రీలు సాధ్యమైనంత వరకు
కొంచెం దూరము మెయింటైన్ చేయడం నేర్చుకోండి. అప్పుడు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకు ఈ విషయం యొక్క కంక్లూజన్ ఏమిటి అంటే, ఆ దేవుడు తనలో బలమైన గుణగణములు కలిగి పురుషుడుగా కనబడుతున్నాడు. ఆయన సృష్టించిన మనము బలహీనతలతో కూడి స్త్రీమూర్తి వలె కనబడుచున్నాము గనుక యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వచనంలో